హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే మాత్రం చాలా బాగున్నాను. ప్రెజెంట్ నా సిచ్యువేషన్ ఎలా ఉందనేది కొంతమంది యూట్యూబ్లో చూస్తే తెలుస్తుంది. ఒకసారి నా సిచ్యువేషన్ ఎలా ఉందనేది కూడా మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. ఇది ఎప్పుడంటే మా ఊర్లో పండగ అయినప్పుడు మాట. మార్నింగ్ అయితే మాత్రం నేను గుడికి అయితే వెళ్ళాను. చాలా క్రౌడ్ ఉండే అప్పుడే, ఎందుకంటే నైట్ అయ్యేసరికి చీర పెట్టడం అంతా అమ్మవారిని మనస్ఫూర్తిగా చూడలేమనేసి చాలామంది అయితే మార్నింగ్ వెళ్ళి పెట్టేశారు. నేను కూడా అలా పెట్టేశాను. మళ్ళీ పాపతో అవుతుందా అవదా అనేసి ఇంక ఈవినింగ్ అయ్యేసరికి ఊర్లో అందరం ఒకలాంటి శారీస్ కట్టుకున్నామని చెప్పాం కదా, కొనుక్కున్నామని. నేను సేమ్ ఇదే, అందరం ఒకలాంటి శారీస్ అన్నమాట. వీడియోలో అయితే మీకు అక్కడక్కడ కనబడవచ్చు మేబీ. నేనైతే మాత్రం ఇంకా ఊర్లో వెళ్ళి సంబరం అనేది ఎలా జరుగుతుందో కూడా నాకు పూర్తిగా తెలీదు. మా వారైతే వీడియోస్ తీశారు. ఆ వీడియోస్ చూసేటప్పుడు నేను కూడా చూడాలి. ఇంటికి చాలామంది చుట్టాలు అయితే వచ్చారు. మేము ఒక 50 మెంబర్స్కి అలాగా భోజనాలు పెట్టుకున్నాం. అంటే మా ఇంటి ఆడపిల్లలకి ఇంకా మా అమ్మ వాళ్ళకి అలా అలా పెట్టుకున్నాం అన్నమాట. ఎక్కువగా ఎవరికి చెప్పుకోలేదు. మా పెద్దత్తాళ్ళు మేము కలిపి చేసామన్నమాట. మీకు తెలుసు కదా శారీస్ కొనుక్కున్నాం అనేసి. ఎంతమంది కొనుక్కున్నారా, ఎందుకురా ఎలా కొనుక్కున్నారా అనిపించింది అన్నమాట. అందరం ఒకలాంటి శారీస్ అయితే ఇంకెవరినైనా మనం పెళ్ళాలనుకుంటే అక్కడ ఆ శారీస్ వల్ల ఎవరిని పెళ్ళడానికి అవ్వలేదన్నమాట. అందరూ ఒకలాంటి శారీసే కదా. ఇంకా ఊళ్ళో అయితే మాత్రం సంబరం అయితే చాలా బాగా అయింది. కోలాటము ఇంకా కొన్ని చేశారు. పేర్లు మాత్రం నాకు గుర్తు రావట్లేదు, కానీ చాలా బాగా అయింది సంబరం. ఎంత క్రౌడ్ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు మా ఊళ్ళో వాళ్ళైతే. జస్ట్ నార్మల్గా అమ్మవారికి వారం మాత్రమే చేస్తున్నాం. ఊరి పండగ అయితే మాత్రం చేయలేదు. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అయితే ఊరి పండగ అయితే చేయట్లేదు అన్నమాట. మనం అందరూ చాలామంది పోతులు కూడా బలి ఇచ్చారన్నమాట. ఇంతమంది కూడా చాలామంది, అంటే మంగళవారం బలి ఇచ్చారు, బుధవారం భోజనాలు పెట్టుకున్నారు. మనకైతే మాత్రం ఈ మారువారం కూడా ఇచ్చుకున్నారు కొంతమంది. పోతులను అయితే బలి ఇచ్చారన్నమాట. ఊర్లో అయితే చాలామంది సంబరానికి వచ్చారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఊర్లో కుర్రాళ్ళు ఉంటే మాత్రం మరి ఇంకా మామూలుగా ఉండదు కదా. అందరూ ఏవో చిన్న చిన్న అదేదో అరిచేవి ఏవో కొనుక్కున్నారు, నాకు పేరు గుర్తు రావట్లేదు. ఇంకా అవైతే పట్టుకొని బాగా, అదే మెయిన్ అల్లరి ఎక్కువగా, ఐ మీన్ పండగ ఊపు తెచ్చింది అయితే మాత్రం ఆ వేళలే. ఇంకా అమ్మవారిని అయితే బొట్లో దీపం పెట్టి, కొన్ని చెక్క బొమ్మల్లా ఉంటాయన్నమాట, అవి తట్లో పెట్టుకొని దీపం పెట్టేసి మనకి వీధంతా తిప్పేసి ఇంటింటికి వెళ్ళి కనబడి వస్తారన్నమాట. కొన్నింటి దగ్గర మనకి పసుపు కుంకం తీసుకొని వస్తారు. కొన్ని ఇంట్లకి వెళ్ళి మనకి అవి ఏంటో పూర్తిగా నేను చూడలేదు కదా. నా గుడికి అయితే మాత్రం ఒక మంచి కళ అయితే వచ్చేసింది. గుడికి అయ్యేసరికి అయితే మాత్రం చాలా మంచి కళ వచ్చింది. లైటింగ్, వేప కొమ్మలు, జనాలు చూస్తేనే తెలుస్తుంది కదా. ఓన్లీ జస్ట్ వారం మాత్రమే చేస్తాం. మన ఊరి పండగ చేస్తే ఇంకెలా ఉంటుందో అనిపించింది నాకైతే. పెళ్ళైన 3 years తర్వాత నేను మా ఊర్లో ఇలా చేయడం మాట. మేము కూడా అమ్మవారికి బలి ఇచ్చాము పోతిని. మేము ఈసారి కూడా ఇద్దాం అనుకున్నాం, కానీ కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లంలలో అయితే మాత్రం మనం అమ్మవారికి పోతిని అయితే బలి ఇవ్వలేదు. నెక్స్ట్ చూడాలి, అమ్మవారు చేయించుకున్నప్పుడు మంది కూడా బాగా చేయాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. నాకు కూడా ఉండిపోయింది. చూడాలి ఎలా ఉంటుందో. ఇంక యూత్ కుర్రాళ్ళు అంటే తెలిసిందే కదా, అల్లరి మాట. చాలా మంచిగా అయింది. అందరూ మంచిగా కూడా, ఎవ్వరూ ఎక్కడ ఇబ్బంది పడకుండా అందరూ మంచిగా చూసుకున్నారు. అంతే అల్లరి కూడా చేశారన్నమాట జనాలైతే. నాకు బాగా అనిపించింది ఏంటంటే, ఇంత క్రౌడా, అలా షాక్ అయ్యనమాట. ఇంత క్రౌడ్ ఉంటుందనేసి ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. చుట్టాలు అలాగ వచ్చారు మంచిగా చాలామంది. ఈ శారీస్ అనేది కట్టుకోవడం వల్ల ఎవరు ఏంటనేది కూడా నాకు మెయిన్గా కన్ఫ్యూషన్ అయితే అనిపించింది. ఇంకా నేను ఇంటికాడ ఉండిపోయాను కదా. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మవారిని మా ఇంటి దగ్గర చాలాసేపు అయితే అమ్మవారు ఆగారు. మనసుకి ఎంతో హాయిగా అనిపించింది. ఇంక ఇంటికాడ అయితే చుట్టాలు వచ్చారు కదా, వాళ్ళందరినీ అలా చూస్తూ ఉన్నారు. నేను వాళ్ళందరినీ పలకరించుకుంటూ పాపను చూసుకునేసరికి నేను సంబరం వచ్చిందన్న సంగతి కూడా నేను మర్చిపోయా. బయటకు వచ్చి ఇంకా అలా కొంతసేపు అలా సంబరం చూసి లాస్ట్లో పాపను తీసుకొని వెళ్ళాను. కానీ ఎక్కువ జనం ఉన్న తర్వాత ఎక్కువ వేడి కూడా ఉంటుంది కదా, ఆ వేడి పాప తట్టుకోలేపింది. ఇంక ఇంటికైతే వచ్చేసి చుట్టాలు వస్తున్నారు కదా అనేసి ఇంకా వాళ్ళనైతే మాత్రం పట్టిన ఇంకా ఐ మీన్ మర్యాదలు అవన్నీ చేసి ఇంకా అలా పంపించడం, ఇంక ఇవన్నీ అయిపోయినాయి అన్నమాట ఇక్కడే. కానీ గుడికి అయితే మాత్రం చాలా క్రౌడ్ వచ్చిందే. మేము కూడా ఒక కోడిని అయితే మాత్రం బలి ఇచ్చాము. చాలామంది పోతునైతే బలి ఇచ్చారంట, నాకు కూడా తెలియలేదు. ఎందుకంటే మనం గుడి దగ్గర నుంచి అయితే వచ్చేసాం, పాప ఇబ్బంది పడిపోతుంది అనేసి వెంటనే తీసుకొచ్చేసాను కదా. ఇంకా అక్కడైతే మనం క్రాకర్స్, చాలా మంచిగా అయితే కోలాటం అనేది బాగా వేశారు. క్రాకర్స్ కానీ లైటింగ్ కానీ అన్నీ బాగా అయినాయన్నమాట. ఎక్కువగా లైటింగ్ అనేది పెట్టలేదు, కానీ గుడికి మాత్రం ఒక కళ అయితే వచ్చేసింది. అమ్మవారు ఎంత మంచిగా చేయించుకున్నారో. అమ్మవారిని అయితే చూస్తుంటే మన 2 కళ్ళు సరిపోవు. నాకు అమ్మవారు ఒక కోరికనైతే నెరవేర్చేశారు. అంతే, చాలా నమ్మకం వచ్చేసింది అనమాట. లాస్ట్ ఇంకా అమ్మవారి కోరిక అయితే
మేము తీర్చేయాలన్నమాట. సిచ్యువేషన్ వచ్చేటప్పుడు మేము కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నేనైతే పడిపోయాను కదా, ఎలా పడిపోయాను అనేది ఇప్పుడు చెప్తాను. మా పెద్దత్త వాళ్ళ ఇంటికాడ అయితే భోజనాలు అవుతున్నాయి కదా, నేను తినడానికి వెళ్ళాను. మా తోటికోడలు మా ఆడబడుచులు అయితే తినేశారు. అందరం కలిపి తింటున్నాం యాక్చువల్గా. నేను వెళ్ళిపోతానని మా అత్తమ్మకి చెప్పేసాను. ఇంకా వెళ్ళిపోదామని మెట్లు దిగుతుంటే మనం కార్నర్ దిగుతాం కదా, ఆ కార్నర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే అవతల మెట్టేసేటప్పటికి ఈ ఈ లెఫ్ట్ ఉంది కదా, ఆ లెగ్ వచ్చేసి మడతోడిపోయేసరికి అవతలకు పడిపోయాను. అక్కడ చిన్న ఫ్రాక్చర్ అయితే అయింది. మనకైతే పిండి కట్టు వేయలేదు, జస్ట్ కట్లో ఇంకొక రకమైన కట్టు వేస్తారు. పేరు అయితే మాత్రం నేను మర్చిపోయాను, నాకు కూడా గుర్తులేదు. 1 మంత్ అయితే మనకి రెస్ట్ తీసుకోమన్నారు. ప్రెజెంట్ అయితే నేను బాగానే ఉన్నాను అనమాట. కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అంతే వీడియో. బాయ్.